తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో సిట్ విచారణ రెండో రోజు కొనసాగుతోంది. కస్టడీలో ఉన్న విపిన్ జైన్, పోమిల్ జైన్, అపూర్వ చావ్డా, రాజశేఖరన్ను సిట్ అధికారులు ప్రశ్నించారు. ఏఆర్ డైరీ ఎండీ రాజశేఖరన్తో ఎప్పటి నుంచి పరిచయమో బోలే బాబా, వైష్ణవి డైరీల డైరెక్టర్లను సిట్ ప్రశ్నించినట్టు సమాచారం. బహిరంగ మార్కెట్ ధర కంటే తక్కువ ధర ఎందుకు కోట్ చేశారు? కల్తీ చేయాలని ప్రేరేపించింది ఎవరు? టీటీడీ అధికారులు, ఉద్యోగుల నుంచి సహకారం అందించింది ఎవరు అన్న అంశాల్లో లోతుగా విచారించినట్టు సమాచారం. సిట్ దర్యాప్తుపై మరింత సమాచారం మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు. తిరుమల శ్రీవారి లడ్డు నెయ్యి కల్తీలో అక్రమాలు జరిగిన దాని మీద విచారణ జరుపుతున్నటువంటి సిట్ మరింత దూకుడు పెంచింది. ఇప్పటికే 4 నిందితులను అరెస్ట్ చేసినటువంటి సిట్ గత 5 రోజుల వరకు కూడా కస్టడీ కోసం అనుమతి కోరుతూ ఇప్పటికే పిటిషన్ దాఖలు చేసింది. ఆ కస్టడీ ఈ రోజున రెండో రోజు చేరుకుంది. ప్రస్తుతం ఏదైతే సిట్ ఇది కార్యాలయం, ఈ కార్యాలయం లోపలే రెండో రోజు ఆ 4 నిందితులకి సంబంధించినటువంటి ప్రస్తుతం పూర్తి స్థాయిలో విచారణ అయితే కొనసాగుతుంది. అసలు ఈ సిట్ కార్యాలయం లోపల గత కొంతకాలంగా సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏర్పాటైనటువంటి సిట్ తిరుమల లడ్డు నెయ్యి కల్తీ మీద పూర్తి స్థాయి దర్యాప్తు అనేది చేపట్టింది. అయితే కస్టడీలో ఉన్నటువంటి నిన్న కూడా చాలా కీలకమైనటువంటి ప్రశ్న అనేది కూడా ఏదైతే సిట్ ఏదైతే నిందితుల నుంచి రాబట్టే ప్రయత్నం చేసింది. ఈరోజు రెండో రోజు కూడా చాలా కీలకమైనటువంటి అంశాలను కూడా గుర్తించినట్టుగా కూడా తెలిసి వస్తుంది. ముఖ్యంగా 2300 కిలోమీటర్ల దూరం నుంచి అక్కడి నుంచి నెయ్యి ట్యాంకర్లు ఇక్కడికి ఎలా వచ్చాయి, ఎలా అవకతవకలకు పాల్పడ్డారు, ముఖ్యంగా ఈ టెండర్లు అనేది ఎలా మీరు సొంతం చేసుకున్నారు, దానికి సహకరించినటువంటి వాళ్ళు ఎవరు అనేటువంటి అన్ని ప్రశ్నలు కూడా సిట్ పూర్తి స్థాయిలో విచారించినట్టుగా కూడా తెలుస్తుంది. ఇక ఈ 5 రోజుల కస్టడీలో చాలా ఇంపార్టెంట్ ప్రశ్నలతో పాటు ఇంపార్టెంట్ సమాచారాన్ని కూడా రాబట్టేందుకైతే సిట్ అధికారులు అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటు సిట్ కార్యాలయం బయట కూడా భారీ భద్రత అనేది ఉంది. మరోవైపు ఏదైతే అరెస్ట్ అయినటువంటి నిందితుల కోసం కూడా ఏదైతే వివిధ ప్రాంతాల నుంచి మొత్తం ఇటు ఉత్తరాఖండ్, ఇటు తమిళనాడు నుంచి కూడా ఎవరైతే ఏఆర్ డైరీకి సంబంధించి ఎండీ ఎవరైతే ఉన్నారో రాజశేఖరన్ కోసం కూడా ఎవరైతే లాయర్లు అనేది కూడా ఇక్కడికే బయట ఉన్నటువంటి పరిస్థితి. సో ఇలాగా మొత్తం సిట్ చుట్టూనే ఏదైతే నిందితుల చుట్టూనే విచారణ అయితే చాలా వేగంగా కొనసాగుతుంది. మొత్తానికి సంబంధించి ఈ 5 రోజుల కస్టడీలోనే మొత్తం వ్యవహారాన్ని అంతా రాబట్టుకోవాలి. ఎందుకంటే అత్యంత కీలకంగా భావించేటువంటి ఈ అక్రమాలపై ముఖ్యంగా ఆధారాలను ముందు పెట్టి మరి వారిని ప్రశ్నిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఆధారాలను ఆల్రెడీ చూపించినటువంటి క్రమంలోనే వారు ఎలాంటి సమాధానం ఇవ్వకపోవడంతోనే సిట్ అరెస్ట్ చేసింది. వారందరినీ కూడా కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసింది. ఇప్పుడు తాజాగా కస్టడీకి తీసుకుని మరి ఆ ఆధారాలకు సంబంధించి ఏదైతే సాంకేతికంగాతో పాటు టెండర్లు ఎలా చేజిక్కించుకున్నారు, అందుకు గతంలో ఎవరైతే ఉద్యోగులుగా ఉన్నటువంటి వారు ఎవరు సహకరించారో, అప్పటి పాలక మండలిలో ఎవరైనా సహకరించారా, అలా సహకరించుంటే వారు ఎందువల్ల సహకరించారు, వారికి ఎలాంటి లబ్ధి అనేది మీరు చేకూర్చారు అనేటువంటి అన్ని ప్రశ్నలు కూడా పూర్తి స్థాయిలో సిట్టు వారి ముందు ఉంచి మరి సమాధానాలను రాబట్టే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే కొంత కీలకమైనటువంటి సమాచారాన్ని కూడా రాబట్టినట్టుగా కూడా తెలుస్తుంది. నిన్నే చాలా వరకు కూడా ప్రశ్నలకు సమాధానం చెప్పారు. అయితే కొద్దిమంది మాత్రం మాకు తెలియదు, మాకు సంబంధం లేదన్నట్టుగా కూడా చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. ఒకరిద్దరైతే మాత్రం పూర్తి స్థాయి సమాచారాన్ని కూడా ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. వారు ఇచ్చినటువంటి సమాచారాన్ని తదుపరి విచారణ అనేది కూడా కొనసాగించబోతుంది సిట్. అయితే పూర్తి స్థాయిలో దాదాపు ఈ 5 రోజుల ఈ కస్టడీలో మొత్తం నెయ్యి కొనుగోలుకి సంబంధించి వాటన్నిటికీ సంబంధించిన మొత్తం ఆధారాలతో పాటు వారి ముందు ఉంచి అన్ని సమాచారాలను సేకరించి వచ్చినటువంటి సమాచారం ఆధారంగా తదుపరి ఈ విచారణ అనేది కూడా కొనసాగి